Hello everyone, welcome back to our channel Harna Spoken English. Before going to class, please subscribe our channel. You will get the notifications daily. ఈ వీడియోలో డైలీ యూసేజ్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. నేను అందరితోనూ కలిసిపోతాను. నేను అందరితోనూ కలిసిపోతాను. I mingle with all. I mingle with all. Mingle అంటే కలిసిపోవడం, కలుపుగోలుతనం. ఆమె ఎవ్వరితోనూ కలవదు. ఆమె ఎవ్వరితోనూ కలవదు. She doesn't mingle with anyone. She doesn't mingle with anyone. వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు. వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు. They are begetting rumors. They are begetting rumors. Beget అంటే పుట్టించడం, పుకార్లు పుట్టించడం. Begetting rumors అంటే పుకార్లు పుట్టించడం. వాళ్ళు పుకార్లు పుట్టించరు. They don't beget rumors. They don't beget rumors. నేను డైలీ మధ్యాహ్నం పడుకుంటాను. I take a nap daily. I take a nap daily. Nap అంటేనే మధ్యాహ్నం పడుకునేది కాబట్టి మళ్ళీ in the afternoon అని అప్లై చేయవలసిన అవసరం లేదు. I take a nap daily. నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు. నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు. I don't have the habit to take a nap. I don't have the habit to take a nap. జలుబుకి అతని గొంతు బొంగురుపోయింది. జలుబుకి అతని గొంతు బొంగురుపోయింది. Due to cold, his voice has gone hoarse. Due to cold, his voice has gone hoarse. Due to cold అంటే జలుబు వలన. Gone hoarse అంటే బొంగురు పోవడం. Hoarse అంటే బొంగురు. Gone అంటే పోయింది అని. నేను ఉపవాసంలో ఉన్నాను. నేను ఉపవాసంలో ఉన్నాను. I'm on fast. I'm on fast. Fast అంటే ఉపవాసం. నువ్వు ఉపవాసంలో ఉన్నావా? నువ్వు ఉపవాసంలో ఉన్నావా? Are you on fast? Are you on fast? వయసు పైబడుతుంది. వయసు పైబడుతుంది అంటే పెద్దవాళ్ళు అవుతున్నారని, ముసలితనం వస్తుందని. Age is catching up. Age is catching up. Catching up అంటే పైబడడం. ప్రతి ఒక్కరికి వయసు పైబడుతుంది. ప్రతి ఒక్కరికి వయసు పైబడుతుంది. Age catches up with everyone. Age catches up with everyone. Everyone అంటే ప్రతి ఒక్కరూ. అతను అయోమయంలో ఉన్నాడు. అతను అయోమయంలో ఉన్నాడు. He is puzzled. He is puzzled or he is confused. Puzzled అన్నా confused అన్నా అయోమయమే. నువ్వెందుకు అయోమయంలో ఉన్నావు? నువ్వెందుకు అయోమయంలో ఉన్నావు? Why are you puzzled? Why are you confused? మీరు ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ తినకు. ఎక్కడ పడితే అక్కడ తినకు. Don't eat everywhere. Don't eat everywhere. Everywhere అంటే ప్రతి చోట, ఎక్కడ పడితే అక్కడ. నువ్వెక్కడ పడితే అక్కడ తినేస్తున్నావా? నువ్వెక్కడ పడితే అక్కడ తినేస్తున్నావా? Are you eating everywhere? Are you eating everywhere? ఈ ముడి విప్పగలవా? Can you untie this knot? Can you untie this knot? Untie అంటే విప్పడం. Knot అంటే ముడి. ఈ ముడి నేను విప్పలేను. I can't untie this knot. I can't untie this knot. సో ఇదండి ఈరోజు క్లాసు. మీరు ఏది నేర్చుకున్నా ఒక బుక్లో రాసుకుని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. క్లాస్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.